తల్లి తన కడుపులో బిడ్డను 9 నెలలు మాత్రమే దాచుకుంటుంది. కానీ సైనికుడు దేశాన్ని తన గుండెల్లో జీవితాంతం దాచుకుంటాడు. నాన్న తన బిడ్డ ఎదుగుదల కోసం 20 ఏళ్ళు మాత్రమే శ్రమిస్తాడు. కానీ సైనికుడు ఒక దేశం బతకటం కోసం తన జీవితాన్ని అర్పిస్తాడు. గురువు తన జీవితంలో కొందరు విద్యార్థుల్ని మాత్రమే తీర్చిదిద్దుతాడు. కానీ సైనికుడు ఒక దేశ విద్యా వ్యవస్థనే తలెత్తుకుని తిరిగేలా చేస్తాడు. అమ్మ ఒడి ఒక బిడ్డను మాత్రమే నిద్రపుచ్చగలదు. కానీ సైనికుడి అడుగుల సడి ఒక దేశం మొత్తం హాయిగా నిద్రపోయేలా చేయగలదు. అమ్మ తన బిడ్డ కోసం కొంత సమయం మాత్రమే మేలుకుంటుంది. కానీ సైనికుడు తన సొంత గడ్డ కోసం జీవితాంతం మేలుకుంటాడు. వైద్యుడు కొంతమంది రోగుల ప్రాణాలు మాత్రమే కాపాడగలడు. కానీ సైనికుడు ఆరోగ్యంగా ఉన్న దేశం మొత్తానికి అనునిత్యం ప్రాణదానం చేయగలడు. క్రీడాకారుడు తన స్వలాభం కోసం ఆడి దేశం మీద పడి ఉన్నతంగా బ్రతుకుతాడు. కానీ సైనికుడు దేశం కోసం నిస్వార్థంగా పోరాడి చనిపోతాడు. చనిపోయిన సైనికుడు దేశం మట్టిలో కలిసిపోతుంది. సైనికుడు జీవించి ఉన్నంతకాలం దేశం అతని కనుపాపల క్రింద బ్రతుకుతుంది. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఆ మనుషుల కోసం చనిపోయేవాడే సైనికుడోయ్. అలా దేశం కోసం చనిపోయిన సైనికులందరికీ ఒక భారతీయుడిగా ఇది నా నివాళి.